హే ఎవ్రీవన్, ఫైనల్గా అందరినీ ఇబ్బంది పెట్టే ఈ గ్రీన్ లైన్ ఇష్యూ నా మొబైల్కి కూడా వచ్చేసింది. అయితే వన్ ప్లస్ ఏమని చెప్తుంది అంటే, ఇలా గ్రీన్ లైన్ మీ డివైజెస్కి వస్తాయి అంటే వాళ్ళు ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో మాకు కానీ మన మొబైల్ మోడల్ ఉన్నట్లయితే ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఇస్తారట. నేనైతే వన్ ప్లస్ స్టోర్కి కాల్ చేశాను, స్క్రీన్ రీప్లేస్మెంట్కి సర్వీస్ సెంటర్కి రమ్మన్నారు. చూద్దాం వెళ్తే ఏమంటారు, అప్డేట్ ఇస్తాను. అండ్ రీప్లేస్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. స్టే ట్యూన్. సో నేను వచ్చిన సర్వీస్ సెంటర్ అయితే కోరమంగళ అన్నమాట. కోరమంగళ 8th బ్లాక్లో అఫీషియల్ వన్ ప్లస్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ ఉంది. ఇక్కడికి వచ్చాను. సో ఇదే వన్ ప్లస్ అఫీషియల్ సర్వీస్ సెంటర్ అనమాట. సో ఫైనల్గా స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్ వచ్చేసరికి ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో యూ కెన్ సీ ద స్టోర్. నార్మల్ సర్వీస్ సెంటర్లా కాదు, ఇది కొంచెం అఫీషియల్ స్టోర్ కాబట్టి, అఫీషియల్ సర్వీస్ సెంటర్ కాబట్టి స్టాండర్డ్స్ అయితే బాగున్నాయి. స్టోర్ చాలా ప్రీమియం ఉంది సర్వీస్ సెంటర్. సో వన్స్ మనం లోపలికి వచ్చేసాము అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ మనకి ఏ కౌంటర్కి వెళ్ళాలి అనేది చెప్తారు. టైమింగ్స్ వచ్చేసరికి మండే టు సండే 10 to 7 అని ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మనం ఏ కౌంటర్కి వెళ్ళాలని చెప్తారు. ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. నన్ను అయితే ఫస్ట్ 7th కౌంటర్కి పంపించారు. సో ఇక్కడ మనం డివైస్ ప్రాబ్లమ్ ఏంటి అదంతా నోట్ చేసుకొని చెప్తారు. సిన్స్ నాది గ్రీన్ లైన్ కాబట్టి ఫ్రీ రీప్లేస్మెంట్ అని చెప్పారు. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడే మనకి రిపేర్ అనేది చేస్తారు. మన ఎదురుగా చూస్తూ సో రిపేర్ అంతా ఏం చేస్తున్నారు ఏంటి అనేది మన కళ్ళెదురుగానే చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి వారంటీ పాలసీ ఓవర్వ్యూ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మొబైల్ ఫోన్స్ అయితే రిపేర్ వారంటీ 1 year, రీప్లేస్మెంట్ వారంటీ 15 days, ప్యాడ్కి 1 year, రీప్లేస్మెంట్ పీరియడ్ 15 days, ఐఓటీ ప్రొడక్ట్ అన్నీ కూడా అంతే. సో మ్యాక్సిమం రిపేర్ వారంటీ 1 year ఇచ్చి రీప్లేస్మెంట్కి 15 days ఇచ్చారు. టీవీస్కి మాత్రం 30 days ఇచ్చారు అన్నమాట. స్టోర్ అయితే చాలా బాగుంది. అండ్ వీ కెన్ సీ హియర్ వన్ ప్లస్ యాక్సెసరీస్ బ్యాగ్స్. ఈ బ్యాగ్ చాలా ఇష్టం నాకు, యాక్చువల్లీ చాలా బాగుంటాయి. అండ్ వీ కెన్ సీ వన్ ప్లస్ టీవీస్ కూడా ఉన్నాయి. అండ్ మన కూపన్ నెంబర్ ఎక్కడ ఉంది అనేది చూడొచ్చు. కస్టమర్స్ వెయిట్ చేయడానికి కూడా ఫర్నిచర్ అదంతా చాలా క్లాసీగా ఉంది. అండ్ వచ్చిన వాళ్ళ కోసం కాఫీ మెషిన్, వాటర్ అంతా ఉంది. ఓవరాల్గా నాకైతే ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు బాగానే ఉంది. సో డివైస్ రిపేర్ అవ్వడానికి ఒక 1 hour పడుతుంది అన్నారు. చూద్దాం. సో వన్స్ అది డివైస్ ఇచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఐ జస్ట్ కాల్ దెమ్, ఇలా గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది అని చెప్తే స్టోర్కి రండి అన్నారు. బాక్స్ కానీ బిల్ కానీ ఏం అడగలేదు. వచ్చిన తర్వాత డేటా బ్యాకప్ తీసుకోమని అడిగారు. వన్స్ డివైస్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. స్టే ట్యూన్. సో మన మొబైల్ ఇచ్చిన తర్వాత ఇలాంటి స్లిప్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వైఫై పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. అంటే వెయిట్ చేసే టైంలో మనం రిలాక్స్గా ఏదన్నా బ్రౌజ్ చేసుకోవాలన్నా కూడా వైఫై అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది. బట్ నా దగ్గర అంటే 2 mobiles ఉన్నాయి కాబట్టి మొబైల్తో టైం పాస్ చేస్తున్నా. ఒకటే మొబైల్ ఉంటే టీవీ చూడటం. ఇక్కడ ఎదురుగా టీవీ ఉన్నాయి, వన్ ప్లస్ టీవీస్. యూ క్యాన్ వాచ్ ఇట్. సో 1/2 hour అయింది. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది.
ఇక్కడైతే లైఫ్ టైం డిస్ప్లే వారంటీ అని చెప్పి బోర్డు కూడా ఉంది. ఇది యాక్చువల్గా చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు అంత కాస్ట్లీ మొబైల్ కొనుక్కొని ఆ గ్రీన్ లైన్ డిస్ప్లే వల్ల ఇబ్బంది పడకుండా లైఫ్ టైం రీప్లేస్మెంట్ చేస్తున్నారు కదా, అది ఆప్షన్ అయితే చాలా నచ్చింది నాకు. రిపేర్ అయితే అయిపోయింది, ఇప్పుడే పేరు పిలిచారు, కౌంటర్కి వచ్చాం, చూద్దాం ఎలా చేశారు. సో ఫైనల్గా మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేసేసారు. నా దెర్ ఈస్ నో గ్రీన్ లైన్ అండ్ ప్యానల్ ఫ్రేమ్ అంతా కూడా కొత్తది ఇచ్చారు. ఇట్స్ గుడ్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ OnePlus నుంచి ఇంత ఫాస్ట్ అండ్ క్విక్గా. 2 days అయింది యాక్చువల్లీ గ్రీన్ లైన్ వచ్చి. సర్వీస్ సెంటర్ గురించి చూస్తూ ఇంటికి దగ్గరలో ఉంది కదా అని దీనికి వచ్చాం. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ OnePlus టీమ్.